ఇచ్చేసినటువంటి వైస్ చైర్మన్ కుర్చీ మండల అధ్యక్షులకు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, మరి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అన్ని జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. మీరు ఈ టోర్నమెంట్లో బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే ఎంపీటీ ప్రశాంత్ మేడం గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బుచ్చి మున్సిపాలిటీలో పెన్షన్ టోర్నమెంట్, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరగడానికి మన ఎమ్మెల్యే శాసనసభ్యురాలు శ్రీమతి ఎంపీటీ ప్రశాంత్ మేడం గారు, ఎంపీ ఎంపీటీ ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన బుచ్చి మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చి మున్సిపాలిటీలో ఏ టోర్నమెంట్ జరిగినా అది మన భీమతటి రమణి సార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎక్కడైనా డిఎల్ఎన్ ఎక్కడ ఏర్పాటు చేసినా అది క్రీడాకారులు వస్తున్నారంటే అది భీమతటి రమణి సార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. రమణి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలు స్కూల్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకోవడమే కాకుండా క్రీడాకారులు కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి ఏకాగ్రత, క్రమశిక్షణ అటువంటి ఉంటాయి. వాళ్ళని ప్రోత్సహించడం మనందరి బాధ్యత కూడా. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనందరికీ కావాలి. అందుకని రోజు ఒక పీరియడ్లో వాళ్ళకి క్రీడాకారులకు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు మంచి సపోర్ట్ చేయాలి. క్రీడాకారులకు ఈ కూటమి ప్రభుత్వం మంచి సపోర్ట్ చేసిందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా బుచ్చి మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన రమణి సార్ గారికి, దేవిక మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్రీడాకారులకు అందరికీ మా వంతు సహాయం నేను అందిస్తానని రమణి సార్ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. మరియు నగర పంచాయతీ వైస్ చైర్మన్ అయినటువంటి టీడీపీ నగరాధ్యక్షులైనటువంటి మళ్ళీ ఒకటే సంబంధించి మా టోర్నమెంట్లో మిత్రులు విద్యాశాఖ కుచేరిపాలు ఎన్ని ఓటు మరియు దామలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి ఓ వెంకటేశ్వర సార్ గారిని ఈ టోర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. స్టేట్ లెవెల్ అండర్ 14 బాయ్స్ మొత్తం ఖాళీ చేయాలి. ఎవరు ఇక్కడ మంచి స్టార్ట్ అవ్వాలి. మధ్యలో ఎవరు ప్లీజ్